హ్మ్. అహా! కాదండి. మీరన్న అంశాలు ఆయనకైతే టికెట్ లేదు అన్నది ఒకటి బాగా వినిపిస్తుంది వాయిస్ అంటున్నారు రాధా గారికి. అవునండి. ఆ కారణాలవి. అలాగే ముద్రగడ గారికి కూడా జనసేనలో ఎంట్రీ లేదు అని చెప్పి మీరే అంటున్నారు. తెలుగుదేశం అవునండి. పార్టీలోకి ఆయన వెళ్లరు. నెక్స్టు? నెక్స్ట్ అంటే నేను నెక్స్ట్ ఏంటనేది మరి వారి యొక్క అడుగులు ఏ రకంగా ఉంటాయనేది నేను ఎలా చెప్పగలను సార్? హ్మ్. పద్మనాభ గారు పెద్దాయన. వారు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? వారి ఆలోచన ఎలా ఉంటదని నేను ఎలా చెప్తాను సార్? ఓకే. వారు పద్మనాభం మీరు గారితో మీరు వాగ్దానాలు మాట్లాడడం కానీ జరిగిందా అండి? ఈ నిర్ణయం తీసుకున్న ముందు ఆయన నోటీస్‌లో పెట్టారా? సార్ ఇలా వెళ్దాం అనుకుంటున్నాను ఏ నేనని. ఏదండి? నేను మీరు ముద్రగడ గారిని మా నాన్నగారికి కూడా తెలుసు సార్ విషయం. నేను ఎవరికీ అవును. చెప్పలేదండి. మీ నేను నాన్నగారు జగన్ నా నుంచి చివరి చివరి ఊపిరి ఉన్నంత వరకు నేను ఇలాగే ఉంటాను. మీ మంచి కోసమే కోరతానని ఆయనంటే, అంటే ఆయన విభేదించి మీరెళ్లారు అనుకోవచ్చా? ఎవరండి? మా నాన్నగారినా? ఆ! ఎలా అండి? నా చివరి ప్రాణం పోయే వరకు కూడా నేను ఆ! ఇలాగే ఉంటాను. అదంటారా? హ్మ్. అది మా నాన్నగారు ఎప్పటినుంచో చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన ఒక సంవత్సరం ముందుగానే ఆయన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసిన వ్యక్తి అండి. అదొక అంటే ఒక కాపుల నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు, రాజ్యాధికారం చేపట్టాలని ఒక ఆయన కోరిక తీరుతుందేమని ఆయన ప్రజారాజ్యం ప్రయత్నం చేశారు. నేను ఆ రోజే మా నాన్నగారితోటి విభేదించి 2009 2008లోనే మా నాన్నగారితో విభేదించిన కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయాను. ఆ రోజే విభేదించాను ఆ నిర్ణయాన్ని. హ్మ్. ఏమండి ఈరోజు నేను వైఎస్ఆర్‌సీపీలో వెళ్ళటం అనేది ఇది నా నా వ్యక్తిగత నిర్ణయం. నాకు ఇవాళ 62 సంవత్సరాల వయసు నాది. ఏమండి అలాగే మా నాన్నగారి ఆలోచన ఏంటంటే ఆయన కాపు సంక్షేమ సేన పెట్టారు. కాపుల యొక్క ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆలోచన ఏంటంటే ఆఖరి రోజుల్లో కాపులకి ఏదైనా చేయాలి. కాపులు ముఖ్యమంత్రి అయితే చూడాలనేది ఒక ఆయన కోరిక. ఆ కోరిక తీరడం కోసం ఆయన ప్రయత్నం పెద్దాయన ఆయన చేస్తున్నారు. ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారండి. ఆయన లైన్ వేరు. ఆయన ఆలోచన వేరు. నా లైన్ వేరు. నాది రాజకీయ ప్రయాణం కాబట్టి నాకు కులాలు కాదు కావాల్సింది. అన్ని కులాలు కావాలి. అన్ని మతాలు కావాలి. ఏ పార్టీలో ఉన్నా నేను అందరి కులస్తులతోటి, అన్ని మతస్థులతోటి కూడా నేను కలిసే ప్రయాణం చేసిన సందర్భాలున్నాయి కాబట్టి, మా నాన్నగారితోటి విభేదించడం అన్న ప్రసక్తి అయితే ఈ విషయంలో దీనికి సంబంధం లేని విషయం. హ్మ్. ఇది విభేదించడం అని కాదు. వారి ఆలోచన వేరు, నా ఆలోచన. అంటే తండ్రి గారిని అది కాదని వెళ్ళినట్టే అనుకోవచ్చా? లేకపోతే కావాలని చెప్పి ఈ రకంగా చేస్తారు అని చెప్పి వినిపిస్తున్న అంశం. ఎలా అండి? తండ్రి గారిని కాదని మీరు బయటకొచ్చారంటారు. తండ్రి గారు కాదనండి. ఇప్పుడు ఏమండి ఇప్పుడు ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో ఒక అన్నదమ్ములు ఒక బ్రదర్ ఒక రకంగా ఒక పార్టీ ఉంటారు. ఒక బ్రదర్ ఒక పార్టీ ఉంటారు. తండ్రి ఒక పార్టీ ఉంటారు. కొడుకు ఒక పార్టీ ఉంటారు. ఎంత సహజం అండి. రాజకీయాలు ఎన్ని సహజం. హ్మ్. మా నాన్నగారు 2009లోనే ఆయన రాజకీయంగా రిటైర్ అయిపోయారు. ఆయన రాజకీయ ప్రయాణం కాదండి వారు. ఈ విషయంలో విభేదించడానికి అనే ప్రసక్తి రాదండి. ఎందుకంటే ఆయన జనసేనలో లేరండి ఆయన. మా హ్మ్. నాన్నగారు జనసేనలో మెంబర్ కాదు. జనసేన పార్టీలో లేరండి. ఆయన కాపు సంక్షేమ సేన అండి. అది కుల సంఘాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ అండి. అవును. దీంట్లో నేను పార్టీ మాట్లాడేది నేను జనసేన నుంచి దీనికి వచ్చే రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీకి మారాను. దీంట్లో మా నాన్నగారికి సంబంధించిన విషయం అయితే కాదు. మా నాన్నగారి ఆలోచన వేరు. ఆయన యొక్క టార్గెట్స్ వేరు. ఓకే. నేనైతే అదంతా రాజకీయ ప్రయాణం కాబట్టి దీంట్లో మా నాన్నగారితో విభేదించడం అన్నటువంటిది అది ఇక్కడ సందర్భం కాదని అది కరెక్ట్ కాదని